సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు మనం నచ్చేది చేయబోతున్న మూవీ వచ్చేసి గేమ్ చేంజ్ అయితే ఉంటుంది. సో చాలా కష్టపడి ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాడనమాట. అది కూడా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. సో బీహార్ నుండి అయితే ట్రైన్లో ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తాడు. మధ్యలో దారిలో కొంచెం విలన్స్ పని ఉందని చెప్పేసి బయటికి తీసుకెళ్తారనమాట. సో వాళ్ళతో ఫైటింగ్ చేసి కటానాతో స్టెంట్స్ చేసి మళ్ళీ హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అగ్గిపెట్ట మచ్చ అని తమంతో సాంగ్ వేసుకొని ఇవన్నీ చేసే వరకు విలన్ వెయిటింగ్ చేస్తుంటాను అనమాట. రా నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా, నువ్వు పాట వేసుకొని నీ కలెక్టర్ జాబ్ ఎక్కువగానే రా అని వెయిటింగ్ చేస్తున్నాడు. సో ఆబ్వియస్గా రామ్ చరణ్ కలెక్టర్ అవగానే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపేయాలని చెప్పేసి అందరినీ పిలిచి చెప్తాడనమాట. సో వాళ్ళు ఆబ్వియస్గా విలన్స్ కాబట్టి పెద్దగా పట్టించుకోరు. సో వాళ్ళకు శాంపిల్ చూపిస్తానని చెప్పేసి అందరినీ బస్సులో తీసుకెళ్ళి ఫస్ట్ అయితే బియ్యం బస్తాల రైస్ మిల్క్ అయితే తీసుకెళ్ళి అక్కడ బియ్యం బస్తాల్లో పురుగులు ఉన్నాయని చెప్పేసి బియ్యం ఫ్యాక్టరీని అయితే మూసిస్తాడనమాట, రైస్ మిల్ని. సో దానికి సీల్ వేసిన తర్వాత ఆబ్వియస్గా ఇంకో చోటుకి అయితే వెళ్తారు. సో అక్కడైతే మాల్లో లోపలికి వెళ్ళడానికి ఫైర్ ఇంజన్కి కూడా స్థావరం లేదని చెప్పేసి ఆ మాల్ని కూల్చేస్తాడనమాట. సో ఈ శాంపిల్ చూసిన తర్వాత విలన్స్ ఆబ్వియస్గా సార్ మీరు చెప్పినట్టు చేస్తామంటారు కదా, సో అతను చెప్పినట్టు చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సో రామ్ చరణ్ కూడా మిషన్ సక్సెస్ అని చెప్పేసి హ్యాపీగా ఒక పెళ్లి భారత్కి అయితే వెళ్ళి డ్యాన్స్ చేస్తాడనమాట. పెళ్లి భారత్లో డ్యాన్స్ అయిపోగానే అందరు అడుగుతారు నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదని చెప్పేసి. సో ఇక్కడ ఒక సాడ్ లవ్ స్టోరీ చెప్తాడనమాట. మనకైతే నిద్ర వచ్చేసింది. సో ఈ లవ్ స్టోరీ మీకు ఎంత చెప్పడం బొక్కో, దిల్ రాజుకి ఈ సినిమా స్టోరీ తెలిసినంత బొక్క. సో ఆ లవ్ స్టోరీ అయిపోయాక ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఆబ్వియస్గా మోబినేని కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు కాబట్టి మోబినేని ఇసుక స్మగ్లింగ్ అయితే రామ్ చరణ్ ఆపేస్తాడు అనమాట. సో మోబినేనికి కోపం వస్తుంది. సో కోపం వచ్చి ఏం చేస్తాడంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అయితే ఆర్డర్ అయితే వేస్తాడు, నువ్వు చేయడం తప్పు, నా ఇసుక స్మగ్లింగ్ ఆపకు, వాళ్ళందరినీ వదిలేసే అని చెప్తాడనమాట. సో కలెక్టర్ అయితే రాసి ఇమ్మంటాడు. నాకు రాయడం వస్తే నేనెందుకు అడుగుతారా అని చెప్పేసి మన మోబినేని అంటాడు. ముందు రాయడం నేర్చుకో అని చెప్పి రామ్ చరణ్ వెళ్ళిపోతాడు అనమాట. సో బాగా హర్ట్ అయిన మోబిని ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. సో బట్ సీఎం గారు ఏం చేద్దన్నారు కాబట్టి సైలెంట్గా అయితే ఉంటాడనమాట. సో ఈ టైంలో అయితే మళ్ళీ హీరోయిన్ లవ్ చేసుకుంటారనమాట. సో ఆ లవ్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సో వాళ్ళతో ఒక లాంగ్ డిస్కషన్ తర్వాత అయితే మోబినేని అయితే ఇలా తప్పులు చేస్తున్నాడు అని అయితే బొబ్బిలి సత్యమూర్తి అయితే తెలుస్తుంది. సో బొబ్బిలి సత్యమూర్తి అయితే అతన్ని మినిస్టర్ పదవిలోంచి తీసేస్తాడు. సో అలాగే అతనికి పార్టీ సభ్యత్వం కూడా తీసేస్తాడు అనమాట. సో మోబినేని కోపంతో అతని అకౌంట్ కూడా తీసేస్తాడనమాట. డైరెక్ట్గా భూమి మీద నుంచి నేను నౌకలైపోయాయని చెప్పేసి బయటికి పంపించేస్తాడనమాట. సో ఫాదర్ని పైకి పంపించేశాక ఆబ్వియస్గా మోబినేని సీఎం అవ్వాలనుకుంటాడు. సో బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంటి అంటే బొబ్బిలి సత్యమూర్తికి ఆల్రెడీ తెలుసు నేను ఎలాగో చచ్చిపోతానని చెప్పేసి ముందే ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాడు అనమాట. సో ఆ వీడియో రికార్డింగ్లో ఏముంటుందంటే రామ్ చరణే సీఎం కావాలని అయితే ఉంటుంది. సో ఆబ్వియస్గా రామ్ చరణ్ సీఎం కావాలని ఎక్స్ సీఎం చెప్పినందుకు పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో బట్ మన మోబినేని అయితే యాక్సెప్ట్ చేయడం అనమాట ఎస్జే సూర్య. సో అతనైతే నీ మీద ఒక కంప్లైంట్ ఉంది కదా, ఆ కంప్లైంట్ తీసేస్తేనే నువ్వు ఈ పార్టీలో సీఎం అవ్వాలి అని చెప్తాడు. మరి కంప్లైంట్ తీసేయమంటే నువ్వు నన్ను సీఎం చేస్తానే నేను కంప్లైంట్ తీసేస్తా అని చెప్తాడు అనమాట. సో దానికైతే ఆబ్వియస్గా ఎవరు ఒప్పుకోరు. బట్ రామ్ చరణ్ అయితే ఒప్పేసుకుంటాడు. సో నువ్వు కంప్లైంట్ తీసే నేను నీకు సీఎం పదవి ఇచ్చేస్తా అంటాడు. బట్ మోబినేని అయితే ఒప్పుకోడు అనమాట. నాకు సీఎం పదవి కావాలి, నీ మీద కంప్లైంట్ అలానే ఉండాలని చెప్పేసి కామెడీ చేస్తాడనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి రామ్ చరణ్ అయితే ఎలాగోలా చేసి తన కలెక్టర్ జాబ్ని అయితే మళ్ళీ దక్కించుకుంటాడు అనమాట. సో ఈసారి అయితే ఇంకో ట్విస్ట్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే మోబినేనికి అలా సీఎం అయి సీట్లో కూర్చోగానే మళ్ళీ నామినేటర్ని అయితే చేసేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ని అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈసారి ఎలక్షన్స్కి ఎలక్ట్రల్ సెక్యూరిటీ మేనేజర్ కూడా మన రామ్ చరణే. సో ఎలక్షన్స్ అన్నీ మనం రామ్ చరణ్ నడిపించాలి. సో ఆబ్వియస్గా ఎస్జే సూర్య కోపం వస్తుంది. సో ఎలా అయినా ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడుతుంటాడు అనమాట ఎస్జే సూర్య.
రామ్ చరణ్ అయితే తెలివిగా అయితే ఒక ఇండైరెక్ట్ పార్టీ పెట్టి అయితే సో ప్రమోటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాగే డబ్బులను రాజకీయం చేయాలని. సో ఈ టైంలో మన రామ్ చరణ్కి ఇంకోటి తెలుస్తుంది, ఎందుకంటే అప్పన్న బ్యాక్ స్టోరీ. సో అప్పన్న బ్యాక్ స్టోరీ మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంటుంది, బట్ మూవీ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. అప్పన్న అయితే ఒక మంచి వ్యక్తి అనమాట. సో అతనైతే రాజకీయాలు అయితే అతనికి నచ్చవు, బట్ ఫ్రెండ్ చెప్పాడు డబ్బు లేని రాజకీయం చేద్దామని. సో అందుకోసం అయితే ఒక పార్టీ అయితే స్థాపిస్తాడు, సో ప్రజాభ్యుదయం పార్టీ అని. సో ఆ పార్టీ స్థాపించిన తర్వాత అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగా కరప్షన్లో అయితే మునిగిపోతారనమాట. డబ్బులు బాగా అవసరం ఉంటాయి వాళ్ళకి. సో డబ్బుల కోసం అయితే అప్పన్న అనే క్యారెక్టర్ని కూడా అప్పన్నని అయితే శ్రీకాంత్ అయితే చంపేస్తాడు అనమాట. సో శ్రీకాంత్ ఆబ్వియస్గా అయితే తన ఫ్రెండ్ని కూడా చంపేస్తాడు. సో తన ఫ్రెండ్ పిల్లల్ని దత్తత తీసుకుంటాడు అనమాట. వాళ్ళే మోబినిని, అలాగే మదగజ పేరు రావట్లేదు, వదిలేండి. సో ఆ తర్వాత అయితే మనకు మిగతా స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఎలక్షన్లలో గెలవడానికి అయితే మోబిని అయితే చాలా కష్టపడుతుంటాడు అనమాట. సో డబ్బులు ఆబ్వియస్గా బాగా ఖర్చు పెడుతుంటాడు, అలాగే కష్టపడి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు అండ్ అవి ఎలక్షన్లలో పంచుతుంటాడు. సో మన రామ్ చరణ్ ఏం చేస్తాడంటే అతని మీద ఫైన్లు వేయడం, అలాగే వీళ్ళకి అందరికీ 20,000 తీసుకోండి ఓటుకి అని చెప్పడం. సో ఇలా టాక్టిక్స్ని అయితే ఉపయోగిస్తుంటాడు అనమాట. సో ఈ టైంలో అయితే మోబిని ఏం చేస్తాడు, ఎలక్షన్స్ క్యాంపెయిన్లో అయితే నేను బాంబు పెట్టాను అనేది అని చెప్తాడనమాట రామ్ చరణ్కి. సో ఎక్కడెక్కడ పెట్టానో నాకు కూడా తెలీదు, కాబట్టి మా వాళ్ళు దొంగ ఓట్లు వేస్తుంటారు, నువ్వు సైలెంట్గా ఉండాలి, లేకపోతే ఆ బాంబులు వేల్చేస్తానని అయితే చెప్తాడనమాట. సో రామ్ చరణ్ అయితే కొంచెం భయపడ్డ యాక్టింగ్ చేసి అయితే సైలెంట్గా ఉంటాడనమాట. మొత్తం ఎలక్షన్స్ అయిపోయాకైతే చెప్తాడనమాట నేను ఎక్కడ బాంబులు పెట్టలేదని. బట్ రామ్ చరణ్ చెప్తాడు మీరందరూ దొంగ ఓట్లు వేస్తారు కదా, వాళ్ళందరి ఏళ్ళకి ఒక ఇంకైతే ఊహించాను. సో వాళ్ళ ఏళ్ళు అయితే మాడిపోయాయి, కాబట్టి వాళ్ళు ఏ సెంటర్లో ఏ ఓట్లు వేస్తారు, సో ఆ సెంటర్లో మళ్ళీ రీఎలక్షన్ జరిపిస్తాను అని చెప్తాడనమాట రామ్ చరణ్. సో ఇది విన్న మోబినిన్ అయితే షాక్ అయిపోతాడు. సో ఆ తర్వాత ఏం చేయాలో మోబినిన్కి అయితే అస్సలు అర్థం కాదు. సో ఎలా అయినా ఎలక్షన్లలో గెలవాలని చెప్పేసి ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది కదా, ఆ రోజు వెళ్ళైతే మొత్తం ఆపేద్దాం అనుకుంటాడు ఎలక్షన్ కౌంటింగ్. బట్ చాలా కష్టపడతాడు, ఫైటింగ్లు చేస్తాడు, జేసీబీలు దున్నేస్తాడు. బట్ మన రామ్ చరణ్ అయితే పాన్ పరాగ్ బ్యాచ్తోనైతే కలిసి సో విలన్ అయితే కొట్టడానికి బాగా ట్రై చేస్తాడు అనమాట. బట్ మోబినిన్ అయితే చాలా కష్టపడి కొన్ని ఈవీఎం బాక్సులను అయితే పలగొడతాడు అనమాట, ఒక 20 ఈవీఎం బాక్సులని. సో ఆ బాక్సుల్ని వలగొట్టిన తర్వాత రామ్ చరణ్ అయితే లెక్కేసి నువ్వు ఇన్ని ఈవీఎం బాక్సులు వలగొట్టినావు కాబట్టి మా అయితే నీకు 50,000 ఓట్లు వస్తాయి, దీనివల్ల నువ్వు ఎలక్షన్లలో గెలవాలని చెప్తాడనమాట. సో మోబినిన్ అయితే ఆబ్వియస్గా అయితే షాక్ అయిపోతాడు. సో ఎలక్షన్లలో ఎట్లానో అభ్యుదయం పార్టీ గెలిచింది కాబట్టి రామ్ చరణ్ మళ్ళీ సీఎం అయిపోతాడు. సో స్టోరీ ఇక్కడ ఎండ్ అయిపోద్ది. మధ్యలో మదర్ క్యారెక్టర్ పోయినది స్టోరీ నేను చెప్పలేదు అనుకుంటా, అది మూవీలో నాకు ఈ పెద్ద ఇంట్రెస్టింగ్ పార్ట్ కాదు. సో ఏంటంటే మధ్యలో మిడిల్లో ఏం జరుగుతుందంటే మోబినిన్ అయితే చెప్తాడు సో ఈ పార్టీకి అలాగే రామ్ చరణ్కి సంబంధం ఉంది, సో వీళ్ళ కొడుకు ఈయన అని చెప్తాడు. సో ఆబ్వియస్గా వాళ్ళ అమ్మ అయితే చచ్చిపోతుంది. సో స్టోరీ నేను సరిగ్గా చెప్పలేదు అనుకుంటా, ఎందుకంటే నాకు నచ్చల్ చేయడం కొత్త అండ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కూడా కొత్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ టాటా బై బై, సీ యూ.